హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గుడి నిండా గుడి గంటలు ఎపిసోడ్ వచ్చేసి ఏమిటంటే, కార్తీక పౌర్ణమి సందర్భంగా కుటుంబ సభ్యులు అంతా కలిసి సంతోషంగా శివాలయానికి వెళ్తారు. ఆ సమయంలో బాలుకి తన తాగుబోతైన ఫ్రెండ్ కనిపిస్తాడు. వాడిని గమనించిన బాలు ఇలా ఆడుకోవటమేంట్రా అని అడగగా, ఏం చేయమంటావు బాస్, నా పెళ్ళాం కార్తీక పౌర్ణమి గుడికి తీసుకొచ్చింది, నాకేమో తాగని బుర్ర అయినా పనిచేయదు అంటూ తన గోడును వెళ్ళబుచ్చుకుంటాడు బాలుతో. నేను చెప్పినట్లు చేస్తే 100 రూపాయలేంట్రా కర్మ, నీకు 1000 రూపాయలు ఇస్తానని చెప్తాడు. దీంతో తాగుబోతూ ఏం చేయమంటే అది చేస్తా చెప్పండి అంటాడు. దీంతో మనోజ్ని టార్గెట్ చేస్తూ వాడి చేత నిజం కక్కించాలని బాలు ప్లాన్ చేస్తాడు. దీనికి అంగీకరించిన తాగుబోతూ దేవుడి తనకు పూనినట్లు పూనకంతో ఊహిస్తున్నట్టు అందరి ముందు మనోజ్ని పట్టుకొని, నీ గురించి అంతా తెలుసు, నాకు అంతా తెలుసు, గుడికి ఎందుకు వచ్చావో కూడా నాకు తెలుసు, నీలాంటి మోసగాళ్లకు ఈ గుడిలోకి ఎంట్రీ లేదురా, మళ్ళీ ఏం మోసం చేయడానికి వచ్చావురా, ఏం మోసం చేశావు, ఏం మోసం చేయాలని ప్లాన్ చేస్తున్నావు అంటూ చితకబాదుతూ అంతతో ఆగకుండా, ఇంట్లో వారిని చేసేవని మోసం చేశావని తెలుసు, కన్న తండ్రిని మోసం చేశావని నాకు తెలుసు, చివరికి కట్టుకున్న దాన్ని మోసం చేశావని నాకు తెలుసు, ఈ మధ్య కొత్తగా మరో మోసం చేశావని కూడా నాకు తెలుసు అని ఏంటో చెప్తావా, లేక నన్ను చెప్పించమంటావా, నన్ను చెప్పమంటావా అంటూ ఒక్కొక్కటిగా మనోజ్ జాతకాన్ని భయపెడుతూ ఉంటాడు. దీంతో తన భాగోతం ఎక్కడ బయటపడుతుందోనని ఆందోళన పడుతుంది. ఎవరైనా ఆపండి, వాడు నా కొడుకుని చితకబాదుతున్నాడు, చంపేసేలా ఉన్నాడు అంటూ అరుస్తుంది. దీంతో సత్యం ఏదో చెప్తున్నాడు కదా, ఆగు అని అడ్డుపడతాడు. కానీ ప్రభావతి మాత్రం కష్టపడి మనోజ్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. దీంతో మనోజ్ తాను తప్పు చేసినట్లు ఒప్పుకుంటాడు. అసలు విషయం బయటపెట్టేలోపు తాగుబోతు భార్య అక్కడికి వచ్చి, తాగడానికి డబ్బులు లేక ఇలా ఆడుకుంటున్నావా, నీ సంగతి చెబుతా పదా అంటూ వాడిని అక్కడి నుంచి తీసుకెళ్తుంది. దీంతో ఒక్కసారిగా మనోజ్ ప్రభావతి ప్రాణాలు తిరిగి వస్తాయి. అవును, వాడు తాగుబోతు మనోజ్ని ఎందుకు టార్గెట్ చేశాడు అని రవి సందేహంగా తన వైపు చూస్తాడు. దీంతో మీనా, మీ అన్నయ్య ఇంతకు ఇదే గుడి ముందు అడుక్కునేవాడు కదా, ఆ పరిచయం కావచ్చులే అంటూ దాటివేస్తుంది. ఇక మరోవైపు మౌనిక గుడికి బయలుదేరుతుంది. ఇంతలో సంజు అడ్డుపడి, గుడికి వెళ్ళామా, దర్శనం చేసుకున్నామా, కోనేటిలో దీపాలు వదిలామా అన్నట్టుగా ఉండాలి, ఏదైనా తేడా వస్తే నా చేతులకు పని చెప్తాను, నీకు తెలుసు కదా నా గురించి అని అంటాడు. పరిస్థితి మరోలా ఉంటుంది అంటూ వార్నింగ్ ఇస్తాడు. దీంతో సంజు తల్లి అడ్డుపడి, అనవసరంగా మౌనికను ఎందుకురా ఇబ్బంది పెడతావు, ప్రతిసారి తనకు ఎలా నడుచుకోవాలో చెప్తావు, తనకన్నీ తెలుసు కదా అని మౌనికను గుడికి పంపిస్తుంది. ఇంతలో నీలకంఠం ఏంట్రా ఇచ్చి సంజుకి క్లాస్ పీకుతాడు. పెళ్ళాం ఎలా కంట్రోల్ పెట్టుకోవాలో చెప్తాడు. తాను కూడా అలాగే ఉంటానని, తన పెళ్ళాం తన మాట దాటుతుందని తాను చేసే టార్చర్ని చెప్తుంటాడు సంజు. దీంతో నీలకంఠం సంజుకి అడ్డుపడి, నీ పెళ్ళాన్ని చెప్పకుండా బయట ఎన్నో కథలు నడుపుతుంది, నీకు తెలియకుండా గుడి అని చెబుతూ తన ఇంటికి వెళ్తుంది, బయట ఎన్నోసార్లు తన కుటుంబాన్ని కలిసింది అంటూ చెప్తాడు సంజు తండ్రి. బామ్మ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సంజుకి చూపిస్తాడు. దీంతో ఆగ్రహానికి లోనైన సంజు ఆవేశంతో ఊగిపోతాడు. తన భార్య తనని మోసం చేసిందని తనకు
గుణపాఠం చెప్తా అంటూ గుడికి బయలుదేరతాడు. ఇక మరోవైపు మౌనిక గుడికి చేరగానే అనుకోకుండా తన కుటుంబ సభ్యులు కనిపిస్తారు. దీంతో మౌనికకు ఎక్కడలేని సంతోషం కలుగుతుంది. పాపం అందరూ కలిసి కాసేపు ముచ్చటిస్తారు. ఆ తర్వాత కోనేటిలో కార్తీక దీపాలు విడిచి ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీక పున్నమి నాడు ముత్తైదుకు వాయనం ఇవ్వడం సంప్రదాయం. ఈసారి ఎవరికి వాయనం ఇవ్వాలో అని అనుకుంటుండగా ఇంకేంటి మౌనికకి ఇచ్చేద్దాము అని అనుకుంటారు అందరూ. ఇంతలోనే నువ్వే వచ్చావు మౌనిక అని అంటుంది ప్రభావతి. మౌనికకు వాయనం ఇవ్వాలని భావిస్తుంది. వెంటనే మీనాను పిలిచి వాయనం తాంబూలం తీసుకురమ్మని చెబుతుంది. ఇలా మౌనిక వాయనం ఇస్తుండగా సరిగ్గా అదే సమయంలో సంజు ఎంట్రీ ఇస్తాడు. అది అతి ఆవేశంతో సంజు ఎంట్రీ ఇచ్చి ఆ సన్నివేశం చూసి ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు. ఇస్తున్న వాయనాన్ని కింద పడేసి దీంతో కుటుంబ అందరికీ సంజు షాక్ ఇస్తాడు. ఇదే నా ప్రతిసారి అని నీ కుటుంబ సభ్యులు కలవడానికి వస్తున్నాం, ఇదేనా నీ భాగోతం అంటూ మౌనిక ఇష్టం వచ్చినట్టు తిడతాడు. లేదండి, నాకు తెలియదు, నేను అనుకోకుండానే వచ్చాను, మా అమ్మ నాన్న వాళ్ళు అనుకోకుండానే కలిశాను, వాళ్ళు వస్తున్న విషయం నాకు తెలియదండి అని చెప్పినా సంజు నమ్మడు, మాట కూడా వినడు. మౌనిక మాటలను పట్టించుకోడు ఏమాత్రం. ఇలా ఒక్కసారి కాదు, మొన్నటికి మొన్న బామ్మ పుట్టినరోజు అని నాకు అబద్ధం చెప్పి గుడికి వచ్చి అని చెప్పి చాలాసార్లు బయటికి వస్తుంది. మీరందరూ కలిసి నా భార్యను నా నుండి దూరం చేయాలనుకుంటున్నారు కదా. ఈ మధ్య తరచూ గుడి పేరు చెప్పుకొని ఇంట్లో బయటికి వస్తుంది. మిమ్మల్ని కలవడానికి వస్తుందా లేదా ఇంకెవరైనా కలవడానికి వస్తుందా అంటూ మౌనికపై నింద వేస్తాడు సంజు. అంతటితో చాలాసార్లు బయటికి వస్తుంది. మీరందరూ కలిసి నా భార్యను నా నుండి దూరం చేయాలనుకుంటున్నారు కదా. ఈ మధ్య తరచూ గుడి పేరు చెప్పుకొని ఇంట్లో బయటికి వస్తుంది. మిమ్మల్ని కలవడానికి వస్తుందా లేదా ఇంకెవరైనా కలవడానికి వస్తుందా అంటూ మౌనికపై నింద వేస్తాడు సంజు. అంతటితో ఆగకుండా మౌనికపై చేయి చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. దీంతో ఆగ్రహానికి లోనైన బాలు, మా చెల్లెలపైనే చేయి వేస్తావురా, మా చెల్లెలపైనే నింద వేస్తావురా అంటూ బాలు ఆగ్రహంతో ఊగుతూ సంజు పైకి ఎగబడతాడు. కుటుంబ సభ్యులందరూ అతన్ని అడ్డుకోవడంతో చితకబాదుతున్న కుటుంబ సభ్యులను అతన్ని అడ్డుకుంటారు. బాలు మాత్రం సంజుని చెంప మీద లాగి ఒక్కటిస్తాడు. ఇలా పండగ పూట గుడిలో బాలు తన బావను కొట్టడం మరో గొడవకి దారితీస్తుంది.